హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. ఈ వీడియోలో ఆటంబర్గ్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ గురించి చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్‌లో బెస్ట్ జ్యూసర్స్ వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో కువింగ్స్ B1700, HTN న్యూట్రిమాక్స్, అగేరో రాయల్, సుజాత పవర్మాటిక్ ఇలా వేరియస్ జ్యూసర్స్ రివ్యూస్ అయితే ఆ వీడియోలో చెప్పున్నాను. ఒకసారి చెక్ చేయండి. నేను ఈ ఆటంబర్గ్ అల్తియా కోల్డ్ ప్రెస్ జ్యూసర్ రీసెంట్‌గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరిగింది. అప్పుడు 1 మంత్ బ్యాక్ పర్చేజ్ చేశాను. నేను ఈ మోడల్ అయితే 11,500కి తీసుకున్నాను. ప్రస్తుతం ప్రైస్ అయితే అరౌండ్ 13,500 అలా ఉంది. నేను బ్యాంక్ ఆఫర్‌తో కలిపి 11,500కి తీసుకున్నాను. సేల్ టైమ్‌లో ఏందంటే నేను చాలా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశాను. ఎయిర్ ఫ్రైయర్స్, ప్యూరిట్ వేవ్ సిరీస్ వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి పర్చేజ్ చేశాను. లేటెస్ట్‌గా వచ్చిన సుజాత MG సిరీస్‌లో మిక్సర్ గ్రైండర్స్, వాషింగ్ మిషన్ ఒకటి, రిఫ్రిజిరేటర్ ఇలా వేరియస్ అప్లయెన్సెస్ అండ్ మ్యాట్రెస్ కూడా పర్చేజ్ చేశాను. బ్యాక్ పెయిన్ కోసం చాలామంది అడిగారు. సో వేక్ ఫిట్ నుంచి ఆర్థో సిరీస్ అండ్ స్లీప్ కంపెనీ ఆర్థో ప్రో సిరీస్ ఇలా వేరియస్ మ్యాట్రెస్ కూడా వచ్చున్నాయి. అవి వాడుతున్నాం ప్రస్తుతానికి. ఫ్యూచర్‌లో రివ్యూస్ వస్తాయి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రివ్యూస్ అన్ని చూడాలంటే. మన ఛానల్‌లో అయితే ఏందంటే అన్నీ హానెస్ట్ ఒపీనియన్సే ఉంటాయి. స్పాన్సర్డ్ వీడియోస్ అయితే ఉండవు. ఏదైనా ప్రోడక్ట్ గురించి కొంచెం పాజిటివ్‌గా చెప్పినా కూడా స్పాన్సర్డ్ అనేస్తున్నారు. మన ఛానల్‌లో అలా స్పాన్సర్డ్ వీడియోస్ ఉండవు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను పర్చేజ్ చేస్తాను. పర్చేజ్ చేసి రివ్యూ చేస్తాను. మీలాగే అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో పర్చేజ్ చేస్తాను. తర్వాతే రివ్యూ చేస్తాను. కావాలంటే స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ ఆటంబర్గ్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే నాకు బాగా నచ్చింది. డిజైన్ అయితే చాలా కాంపాక్ట్‌గా ఉంది. కంపేర్డ్ టు కువింగ్స్ B1700, HTN న్యూట్రిమాక్స్, అగారో రాయల్ ఇప్పుడు నేను చెప్పిన జ్యూసర్స్ అన్నీ డిజైన్ ఒకేలాగుంటాయి. ఈ ఆటంబర్గ్ జ్యూసర్ ఏందంటే కువింగ్స్ ఆటో 6 అని ఒక మోడల్ ఉంది. సేమ్ అదే డిజైన్‌తో వస్తుంది. కువింగ్స్ ఆటో 6. ఆ కువింగ్స్ ఆటో 6 మోడల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 21,000 ఉంది. 21,999 ఉంది. ఇదొచ్చేసి 13,999 ఉంది ప్రస్తుతం ప్రైస్ అయితే. సో డిజైన్ అయితే సేమ్ అది ఎలా ఉందో ఇది కూడా అలా ఉంది. ఇందాక చెప్పిన జ్యూసర్స్ ఏంటంటే కువింగ్స్ B1700, HTN న్యూట్రిమాక్స్, అగారో రాయల్ వాటికి దీనికి డిఫరెన్స్ ఏందంటే ఫ్రూట్స్ ఏవైతే వేసుకుంటాం, వెజిటబుల్స్ వేసుకుంటాం, ఫీడింగ్ ట్యూబ్ ఉంది కదా, హాపర్ అంటారు. అదైతే బాగా వైడ్‌గా ఉంది. వెజిటబుల్స్ కట్ చేయాల్సిన అవసరం లేదు. క్యారెట్ అయినా, బీట్రూట్ అయినా అలాగే ఏసేయొచ్చు. సో అంత వైడ్‌గా ఉంది. 120 విడ్త్, దాని విడ్త్ వచ్చేసి 120 ఉంది. అదే కువింగ్స్ ఆటో 6 అయితే ఈ మోడల్ కంటే బాగుంటుంది. ఆటో 6లో ఏందంటే 140 ఉంది హాపర్ విడ్త్. సో మీరు ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆటంబర్గ్ జ్యూసర్‌లో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే అసెంబ్లింగ్ ఈజీ. సింపుల్ 3 స్టెప్ అసెంబ్లీ. చాలా ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు. అండ్ వాషింగ్ కూడా కంపేర్డ్ టు ఓల్డ్ మోడల్స్ అంటే ఓల్డ్ మోడల్స్ కాదు. కంపేర్డ్ టు కువింగ్స్ B1700 లేదా HTN, అగారో ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే వాషింగ్ కూడా చాలా ఈజీగానే ఉంది. చూడడానికి కూడా ఈ ఆటంబర్గ్ జ్యూసర్ ఏంటంటే కొంచెం కాంపాక్ట్‌గానే ఉంటుంది. వెయిట్ కూడా ఎక్కువ లేదు. సో డిజైన్ పరంగా అయితే ఈ ఆటంబర్గ్ జ్యూసర్ బాగుంది. అండ్ ఇండికేటర్ కూడా మనం కంట్రోల్ చేస్తాం కదా, కంట్రోల్ నాబ్ ఏదైతే ఉందో అది కూడా LED ఇండికేటర్‌తో వస్తుంది. సో ఆన్, ఆఫ్ అండ్ రివర్స్ 3 కంట్రోల్స్ ఉంటాయి. రివర్స్ ఫీచర్ అయితే మనం కంట్రోల్ చేయలేము. అది ఆటోమేటిక్‌గా రివర్స్ అవుతాయి. ఏదైనా స్ట్రక్ అయితే మనం వేసిన వెజిటబుల్ ఏదైనా లోపల ఇరుక్కుంటే అప్పుడే ఆటోమేటిక్‌గా రివర్స్ అవుతది. కానీ ఆ ఫీచర్ నాకైతే నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా కదా, ఆ ఫీచర్ నాకెప్పుడు అవసరం రాలేదు. ఈ ఆటంబర్గ్ జ్యూసర్‌లో అయితే నేను ఆరెంజ్ జ్యూస్ ట్రై చేశాను, యాపిల్ జ్యూస్ ట్రై చేశాను, కుకుంబర్ ఇలా గ్రీన్ లీఫీ జ్యూస్ ట్రై చేశాను. అండ్ పైనాపిల్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అలాగా చాలా జ్యూసెస్ అయితే ట్రై చేశాను. నట్ మిల్క్ ఎక్స్ట్రాక్షన్ కూడా బాగుంది. సెంట్రిఫ్యూగల్ జ్యూసర్స్ కంటే కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ చాలా బెటర్. ఎందుకంటే మనకు సెంట్రిఫ్యూగల్ జ్యూసర్స్ అయితే 15,000 RPM అంత ఫాస్ట్‌గా తిరుగుతాయి. అంత ఫాస్ట్‌గా తిరిగినప్పుడు ఏంటంటే కొంచెం ఆక్సిడేషన్ అవుతుంది. అండ్ కొంచెం వైటమిన్స్ అండ్ మినరల్స్ లాస్ అవుతాయి. దీంట్లో అయితే 40 RPM అంటే చాలా చిన్నగా ఈ ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని ఇది క్రష్ చేస్తుంది. అంత చిన్నగా తిరగడం వల్ల అసలు మీకు విటమిన్స్, మినరల్స్ లాస్ అయితే ఏమి ఉండదు. అండ్ కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది. ఆ జ్యూస్‌లో అయితే కొంచెం ఫైబర్ కూడా ఉంటది. మీ సెంట్రిఫ్యూగల్ జ్యూసర్‌లో వచ్చే జ్యూస్ అయితే వాటరీగా ఉంటది. మొత్తం ఫైబర్ అసలు పోతుంది అందులోంచి. అలాగే ఫైబర్ లేకుండా వాటరీగా ఉండే జ్యూస్ తాగితే అది జస్ట్ కాన్సంట్రేటెడ్ షుగర్ లాంటిదే. అలాంటి జ్యూస్ అయితే దానికంటే మీరు బ్లెండర్ బెస్ట్. బ్లెండర్ ఏందంటే బ్లెండర్‌లో వేసుకుంటే జ్యూస్ మనకు పల్ప్ మొత్తం అలాగే ఉంటది. ఫైబర్ మొత్తం అలాగే ఉంటది బ్లెండర్ అయితే. బ్లెండర్‌లో తాగిన జ్యూస్ అయితే చాలా మంచిది. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్‌కైనా గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగకూడదు అంటే ఫైబర్ ఎక్కువగా తినాలని చెప్తారు కదా, ఇలాగ ఫైబర్ ఎక్కువ ఉండే జ్యూస్ తాగినా బెటరే గానీ సెంట్రిఫ్యూగల్ జ్యూసర్‌లో వాటరీగా వచ్చే జ్యూస్ అయితే డయాబెటిక్ వాళ్ళకి గానీ, చిన్న పిల్లలకి గానీ అంత రికమెండెడ్ కాదు. సో ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే బెటర్. కొంచెం ఫైబర్ ఉంటది. విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అయినా కూడా మీరేందంటే జ్యూస్‌లో ఒకటే కాకుండా ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాగ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటేనే మంచిది ఎవరికైనా. కానీ కంపేర్డ్ టు కువింగ్స్ B1700 అందులో ఏందంటే నేను పల్ప్ క్రష్ చేస్తే అసలు నాకు ఒక్క డ్రాప్ జ్యూస్ కూడా రాలేదు. ఇందులో ఏందంటే గట్టిగా పల్ప్‌ని క్రష్ చేస్తే ఒక 2 డ్రాప్స్ జ్యూస్ అయితే వచ్చింది. సో ఎక్స్ట్రాక్షన్ 100% కాదు. 90, 95, 97 అలా చెప్పొచ్చు.
అందులో అయితే నాకు కువింగ్స్ జ్యూసర్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా అసలు పల్ప్ అనేది చాలా డ్రైగా ఉండేది అందులో. ఇది కూడా పర్వాలేదు. దీని అడ్వాంటేజెస్ దీనికున్నాయి. లైట్ వెయిట్, కాంపాక్ట్ డిజైన్, ఈజీ టు వాష్, ఈజీ టు అసెంబుల్ ఇలాగ దీని అడ్వాంటేజెస్ దీనికున్నాయి. అండ్ ఈ ఆటోమేటిక్ జ్యూసర్ ఏంటంటే మనకు 3 ఇయర్స్ వారంటీతో వస్తున్నది. అదే మనకు కువింగ్స్ అయితే 1 ఇయర్ వారంటీయే ఉంటది. మోటార్ మీద 12 ఇయర్స్ వారంటీ ఉంటుంది కువింగ్‌లో. ప్రోడక్ట్ మీద 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఈ ఆటోమేటిక్ ఏందంటే మనకు ప్రోడక్ట్ మీదే 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే 3 ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ మోడల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒక టిప్ ఆర్ సజెషన్ లాగా చెప్తున్నాను. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకునేటప్పుడు ఏందంటే క్యారెట్ బీట్రూట్‌ని రా జ్యూస్ అంటే కుక్ చేయకుండానే కదా మనం జ్యూస్ అంటే అలాగే చేసుకుంటాం కదా! సో, క్యారెట్ బీట్రూట్ అలాగే జ్యూస్ చేసుకున్నప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూసర్‌లో మనకు అందులో ఉండే వైటమిన్ సి, ఫోలేట్, బీట్రూట్‌లో ఉండే నైట్రేట్స్ అయితే అలాగే ప్రిజర్వ్ అవుతాయి. ఎందుకంటే తక్కువ ఆర్‌పీఎంలో 40 ఆర్‌పీఎంలో లేదా 60 ఆర్‌పీఎంలో అంత స్లోగా తిరిగినప్పుడు విటమిన్ సి లాంటిది, ఫోలేట్ లాంటిది, బీట్రూట్‌లో ఉండే నైట్రేట్స్ లాంటివి ప్రిజర్వ్ అవుతాయి. చాలా మంచిదే. అండ్ ఇంకోటేంటంటే క్యారెట్‌లో ఉండే వైటమిన్ ఏ, బీటా కెరోటిన్ అని ఒకటుంటది. ఆ పదార్థం మనకు బాగా అబ్జర్వ్ కావాలంటే క్యారెట్‌ని కొంచెం బాయిల్ చేస్తేనే మనకు ఆ పదార్థం బాగా అబ్జర్వ్ అవుతది. సో, రా వాటికి ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి. కుక్ చేసుకునే వాటికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం జ్యూసు తాగాలి, బాయిల్ చేసుకొని కూర కూడా తినాలి. అండ్ బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇలా అన్నీ అన్నీ సమానంగా ఉంటేనే మన ఆరోగ్యానికి మంచిది. ఓన్లీ జ్యూసుల మీద లేదా ఓన్లీ సర్టెన్ పదార్థాల మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు. సో, ఓవరాల్‌గా బెస్ట్ జ్యూసర్స్ చెప్పమంటే కువింగ్స్ ఆటో 6, కువింగ్స్ B1700, దాని తర్వాత ఈ ఆటంబర్గ్ అల్తియా కోల్డ్ ప్రెస్ జ్యూసర్, హెస్టియా న్యూట్రిమాక్స్, అగారో రాయల్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఎక్కువ జ్యూసులు చేసుకుంటాం. వెంటనే తాగేస్తాం. అలాంటి వాళ్ళు ఏందంటే సుజాత పవర్మాటిక్ జ్యూసర్ అయినా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే అది సెంట్రిఫ్యూగల్ జ్యూసర్. అండ్ బ్లెండర్స్‌లో అయితే న్యూట్రి బుల్లెట్ అని, న్యూట్రి ప్రో అని, వండర్ చెఫ్ బ్లెండర్ ఇలాంటి బ్లెండర్స్ అయితే బాగున్నాయి. సో, వీటన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఇలాంటి రివ్యూస్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ ప్యూరిఫైయర్స్, టీవీస్, ల్యాప్‌టాప్స్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జెస్ ఇలా వేరియస్ అప్లయన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రివ్యూస్ అయితే మన ఛానల్‌లో వస్తాయి. హానెస్ట్ రివ్యూస్. స్పాన్సర్డ్ అనేవి ఉండవు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.